ఆపరేషన్ కగార్ భారత ప్రభుత్వం 2024 జనవరిలో ప్రారంభించిన ఒక మావోయిస్ట్ వ్యతిరేక ఆపరేషన్. ఛత్తీస్గఢ్, తెలంగాణ, జార్ఖండ్, మహారాష్ట్రలోని రెడ్ కారిడార్ ప్రాంతంలో నక్సలైట్ తిరుగుబాటును అంతమొందించడానికి లక్ష్యంగా పెట్టుకుంది. కాగార్ అనే పేరు అంటే అంచు లేదా చివరి మిషన్. 2026 మార్చి నాటికి వామపక్ష తీవ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించడానికి సైనిక బలం, అధునాతన సాంకేతిక మరియు అభివృద్ధి కార్యక్రమాలను సమన్వయం చేస్తుంది. ఈ ఆపరేషన్ ఆదివాసీ సమాజాలపై తీవ్ర ప్రభావం చూపడం మరియు మానవ హక్కుల ఉల్లంఘనల ఆరోపణలతో వివాదాస్పదంగా మారింది. 1967లో పశ్చిమ బెంగాల్లోని నక్సల్బరీ గ్రామంలో భూస్వాములపై రైతులు తిరుగుబాటుగా ప్రారంభమైన నక్సలిజం మార్కిస్ట్ లెనినిస్ట్ సిద్ధాంతంపై ఆధారపడి గెరిల్లా యుద్ధం ద్వారా రాష్ట్రాన్ని అధిగమించడానికి సాయుధ ఉద్యమంగా రూపాంతరం చెందింది. ఈ ఉద్యమం భూ సంస్కరణలు, ఆర్థిక అసమానతలను ఎదిరించడం మరియు ఆదివాసీల హక్కుల కోసం పోరాడుతుంది. కానీ భారత ప్రభుత్వం దీనిని జాతీయ భద్రతకు ముప్పుగా పరిగణిస్తుంది. ఈ ఆపరేషన్ ఛత్తీస్గఢ్లోని బస్తర్, మహారాష్ట్రలోని గదిర్ చోలి, జార్ఖండ్లోని వెస్ట్ సింగ్ భూమ్ మరియు ఛత్తీస్గఢ్, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో కేంద్రీకృతమై 1,00,000 మందికి పైగా సిబ్బందిని ఉపయోగిస్తుంది.